మళ్లీ మొదటికొచ్చిన జగన్ కేసులు. అవును, మీరు విన్నది నిజమే. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో 12 ఏళ్లు గడిచినా విచారణ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగానే ఉంది. తాజాగా ఈ కేసును విచారిస్తున్న న్యాయమూర్తి టి రఘురాం బదిలీ కావడం, ఆయన స్థానంలో కె పట్టాభిరామారావు రావడం వల్ల ఈ కేసు మరోసారి వెనక్కి నెట్టబడింది. ఒక న్యాయమూర్తి వేల పేజీల డాక్యుమెంట్లు, 11 ఛార్జిషీట్లను చదివి పూర్తిగా అవగాహన పొందే లోపే బదిలీ కావడం వల్ల ఈ విచారణ నత్తనడకన సాగుతోంది. జగన్ ఈ కేసులు ముందుకు సాగకుండా తప్పించుకోవడానికి 4 విధానాలు పాటిస్తున్నాడు. అందులో మొదటిది న్యాయమూర్తుల నిరంతర బదిలీలు. ఈ కేసులో అతిపెద్ద అడ్డంకి ఇదే. 2013 నుంచి ఇప్పటి వరకు 8 మంది న్యాయమూర్తులు మారారు. కొత్త న్యాయమూర్తి వచ్చాక 11 ఛార్జిషీట్లకు సంబంధించిన లక్షలాది పేజీల రికార్డులను మళ్లీ మొదటి నుంచి అధ్యయనం చేయాల్సి వస్తుంది. దీనికే నెలల సమయం పడుతోంది. తీర్పు ఇచ్చే లోపే ఆ న్యాయమూర్తి బదిలీ అయిపోతున్నారు. రెండవది డిశ్చార్జి పిటిషన్ల వరద. కేసు విచారణ మొదలు కాకముందే మాపై ఉన్న ఆరోపణల్లో నిజం లేదు, మమ్మల్ని కేసు నుంచి తొలగించండి అంటూ నిందితులు వేసే పిటిషన్లు ఇవి. జగన్ టీం ఇప్పటి వరకు 130 డిశ్చార్జి పిటిషన్లు దాఖలు చేసింది. వీటిపై వాదనలు వినడానికే కోర్టు సమయం సరిపోతోంది. ఇవి తేలితేనే అసలు కేసుల విచారణ ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. అందుకే చట్టాల్లో ఉన్న లోపాలను జగన్ వాడుకుంటున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూడవది స్టేలు. ఒక ఛార్జిషీటుపై సిబిఐ కోర్టు విచారణ వేగవంతం చేస్తే వెంటనే జగన్ హైకోర్టు లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకుంటున్నారు. దీంతో ఒక అడుగు ముందుకు పడితే 2 అడుగులు వెనక్కి పడుతున్న పరిస్థితి ఏర్పడుతోంది. నాలుగవది వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపులు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పాలన పేరుతో కోర్టుకు హాజరు కాకుండా మినహాయింపులు పొందడం. ఇతర నిందితులు కూడా రకరకాల కారణాలతో విచారణకు గైర్హాజరు కావడం వల్ల ప్రక్రియ మరింత ఆలస్యమైంది. వేల కోట్ల రూపాయల క్విడ్ ప్రోకో ఆరోపణలున్న ఈ కేసులో న్యాయం జరగాలంటే విచారణ నిరంతరాయంగా సాగాల్సిందే. ఇప్పుడు కొత్త న్యాయమూర్తి పట్టాభిరామారావు ఈ కేసును ఎంత వేగంగా పట్టాలెక్కిస్తారో చూడాల్సి ఉంది. సామాన్యుడు చిన్న తప్పు చేస్తే వెంటనే శిక్ష పడే వ్యవస్థలో 10 ఏళ్లు దాటినా ఇలాంటి పెద్ద కేసులు తేలకపోవడం న్యాయ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది.